బాపట్ల జిల్లా చీరాల మండలంలో దారుణం చోటు చేసుకుంది. ఈపూర్ పాలెంలో సుచరిత అనే యువతిపై గుర్తు తెలియని దుండగులు అఘాయిత్యానికి పాల్పడి హత్య చేశారు. యువతి హత్య ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. వెంటనే హోంమంత్రి అనిత ఘటనా స్థలానికి వెళ్లాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మృతురాలి కుటుంబానికి అండగా ఉండడంతో పాటు నిందితుల్ని తక్షణమే అరెస్ట్ చేయడమే కాకుండా నిందితులకు శిక్ష పడేలా చూడాలని సీఎం చంద్రబాబు తెలిపారు. దర్యాప్తులో అలసత్వం లేకుండా జాప్యం జరగకుండా చూడాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. సీఎం ఆదేశాలతో హోంమంత్రి అనిత ఈపూరుపాలెం గ్రామానికి బయలుదేరారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు చెప్తారు. రామారావు. స్వామి, బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో సుచరిత అనే మహిళ హత్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. సుచరిత హత్యపై స్పందించిన చంద్రబాబు హత్య జరిగిన ప్రాంతానికి వెంటనే వెళ్లాలి అని చెప్పి రాష్ట్ర హోంశాఖ మంత్రి పొంగలపూడి అనితకు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే సంఘటనా ప్రాంతానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని కలవాలి అని చెప్పి కూడా ఆమెను కోరారు. ప్రభుత్వం తరఫున మృతురాల కుటుంబానికి అండగా ఉండాలి అని చెప్పి సీఎం ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఈ హత్య గురించి చంద్రబాబుకు వివరించిన వెంటనే ఆయన తక్షణమే స్పందించారు. నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి వేగవంతంగా దర్యాప్తు చేసి నిందితులకు కఠిన శిక్షణ పడేలా చూడాలి అని కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు. దర్యాప్తుల అలసత్వం లేకుండా జాప్యం జరగకుండా చూడాలి అని చెప్పి కూడా పోలీసు ఉన్నతాధికారులను పిలిపించి మాట్లాడారు. సీఎం ఆదేశాలతో హత్య జరిగిన ప్రాంతానికి ఈపూరుపాలెం ప్రాంతానికి హోంమంత్రి వంగలపూడి అనిత కొద్ది క్షణాల క్రితమే బయలుదేరి వెళ్లారు. అయితే ఈ హత్య జరిగిన తరువాత బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఈ హత్య జరగటంతో ఈ హత్య రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర సంచలనం రేకెత్తించడంతో ఈ అంశాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే ఆయన హోంమంత్రిని తన ఛాంబర్ కు పిలిపించి వెంటనే బయలుదేరి చీరాల వెళ్లాలని బాధిత కుటుంబాన్ని ఓదార్చడంతో పాటు దర్యాప్తు పురోగతిని పోలీసులను అడిగి తెలుసుకొని నిందితులు ఎవరైతే ఎంతటి వారైనా సరే వారిని వెంటనే అరెస్ట్ చేసే విధంగా చూడాలని, అదే విధంగా ఎఫ్ఐఆర్ తో పాటు మొత్తం దర్యాప్తును కూడా సమీక్షించాలి అని కూడా అనితని చంద్రబాబు నాయుడు ఆదేశించారు. స్వామి. రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. డివిజన్లో ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. సీతారాంపురం ఏరియాలో ఈపూరుపాలెం గ్రామంలో ఒక 21 years old అమ్మాయి మార్నింగ్ అరౌండ్ 5:30-5:45కి ఇంటి నుండి బయట. సో చాలాసేపు రిటర్న్ రాకపోతే ఇంట్లో వాళ్ళకి కొంత అనుమానం వచ్చింది. వాళ్ళు వచ్చి వెతికితే వాళ్ళకి అమ్మాయి బాడీ ఈ ఇంటి దగ్గరే దొరికింది, రైల్వే లైన్ పక్కన. సో దాని మీద కేసు నమోదు చేసి ఈపూరుపాలెం పోలీస్ స్టేషన్లో మర్డర్ అండ్ రేప్ కేసు నమోదు చేసి దానికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ సీన్ ఆఫ్ క్రైమ్ అంతా విజిట్ చేశాను. సీన్ ఆఫ్ క్రైమ్ అమ్మాయి చెప్పళ్ళు, ఒక వాటర్ బాటిల్, అమ్మాయి బట్టలు దొరికాయి. సో ఇన్వెస్టిగేషన్ సైంటిఫిక్ లైన్స్ మీద అన్ని కోణాల నుంచి అన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతూ ఉంది.